షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము, 8, 11వ వచనము. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదునో, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్న స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడి వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వాక్యము మనల్ని ఆదరించేది. మనకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా అది దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అదేముందండి 8వ వచనంలో, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. మనకు ఏ బాధ ఉన్నా, ఎటువంటి శోధన ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి తలంపులు ఉన్నా, ఏ విషయంలోనైనా మనము చెప్పుకోగలిగిన స్థలము ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మందిరము. మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఉన్నదంతా కూడా చెప్పుకున్నట్లయితే దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన మొర ఆలకించి మనకు జవాబును దయచేస్తాడు. రెండోది ఏంటంటే, అటు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. ఇంకోటి ఏంటంటే, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దీనులను లేవనెత్తుతాడు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో ఆ మొరకు తగినట్టుగా జవాబు ఇస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు పడిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. అలాగనే నువ్వు కన్నీరు కార్చినట్లయితే నీ దుఃఖమునకు క్షేమమును లేవనెత్తుతాడు. కాబట్టి నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతున్నావో అది దేవుని సన్నిధిలో నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి. మనకున్న ప్రతి ఇబ్బందిని, మనకున్న ప్రతి సమస్యను చెప్పుకొని దేవుని సన్నిధిలో తీర్చుకోవాలి. ఆయన ఇచ్చే జవాబులను పొందుకోవాలి. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో దేవుని సన్నిధికి వెళ్దాం, దేవునితో చెప్పుకుందాం, దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని మనము తెచ్చుకుందాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బహు దగ్గరగా జీవించాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.